హైదరాబాద్, వరంగల్ నగరాల్లోని ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు శాస్త్రోక్తంగా మహిళలచే వరలక్ష్మి వ్రతాలు, దైవారాధన చేయించారు. శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అటు వరంగల్ నగరంలో ఆలయాలు సందడిగా మారాయి. శ్రీ భద్రకాళి ఆలయం, బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, వరంగల్ చౌరస్తాలోని గీతాభవన్, స్టేషన్ రోడ్లోని ఆకారపువారి గుడి, వాసవిమాత దేవాలయం, హంటర్ రోడ్లోని శ్రీ సంతోషిమాత దేవాలయం, ములుగు రోడ్లోని దత్తక్షేత్రంతో పాటు పలు దేవాలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు శాస్త్రోక్తంగా మహిళలచే వరలక్ష్మి రథోత్సవం, దైవారాధన చేయించారు. అవిధవాభవ ఇంద్రాణి ఇవ, ఇంద్రుని యొక్క పత్ని ఇంద్రాణి వలె వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో బతుకు అని. శుక్రవారం, శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. ఈరోజు అమ్మవారిని దర్శించడం వల్ల వైధవ్యం లేకుండా ఉంటాం. మళ్ళీ శుక్రవారం శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. అట్లాగే ఆ జగన్మాతను ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకు రెండవ శుక్రవారం నాడు ఆ తల్లి వరాలను ఇస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేస్తారు. అఖండమైన లక్ష్మి, ఆ వచ్చిన లక్ష్మి కూడా చంచలత్వం లేకుండా స్థిరంగా ఉంటుంది. అందుకోసమే వరలక్ష్మి వ్రతం ఈరోజు చేస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మిని కొలుస్తారు. అమ్మవారి వ్రతాన్ని శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలమిస్తుందో వరలక్ష్మి వ్రతం చేపట్టడం కూడా అంతే ఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం.